బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర వ్యవస్థతో భాగ్యనగరానికి మహార్దశ పట్టనుంది. అయితే ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని నిర్మాణం, బాధ్యతలు, విధి విధానాలతో నిన్న ప్రభుత్వం జీవో నంబర్ 99ను విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధితో పాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్, గ్రామ పంచాయతీల పరిధిలోని 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ హైడ్రా విధులు నిర్వహిస్తుంది. హైడ్రాకు చైర్మన్ గా సీఎం, పురపాలక, రెవెన్యూ శాఖల మంత్రులు, రాజధానిలో జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, జీహెచ్ఎంసీ మేయర్, సిఎస్, డీజీపీ, రెవెన్యూ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు, సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం అధిపతి సభ్యులుగా ప్రధానమైన పాలక మండలి ఉంటుంది. ఇక విధానపరమైన నిర్ణయాలపై ఈ కమిటీ మార్గదర్శనం, సమీక్షలు చేస్తుంది. టీసీయూఆర్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ రెండో కమిటీగా పనిచేస్తుంది. దీనికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా చైర్మన్, ఇతర శాఖలు, విభాగాల ఉన్నత అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ రెండు కమిటీల్లోనూ హైడ్రా కమిషనర్ మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. హైడ్రాకు సంబంధించిన అప్డేట్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు హైడ్రాకు సంబంధించి గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, హైదరాబాద్ నగరం ఒక విశ్వనగరంగా మారుతున్న నేపథ్యంలో హైదరాబాదు విస్తరణ మరింత పెరిగేందుకు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకోసం తెలంగాణను ఒక 3 క్లస్టర్గా విభజించడం జరిగింది. అర్బన్ సంబంధించిన తెలంగాణ, సెమీ అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ, ఈ 3 సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. సో హైదరాబాదు మహానగరం అన్నది మరింత విస్తరిస్తున్న క్రమంలో హైదరాబాదు నగరం ఓఆర్ఆర్ వరకు, ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నది. అందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ, అదేవిధంగా హెచ్ఎండిఏ, ఈ రెండు మొత్తం మిళితం చేస్తూ దీని పరిధిని పెంచే విధంగా ఈ హైడ్రాను తీసుకురావడం జరిగింది. హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్టయితే మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ప్రకృతి విపత్తులు, అదేవిధంగా ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి పరిపాలన అందించే లక్ష్యంగా, అంటే చెరువులు కబ్జా కాకుండా, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా, నాలాల కబ్జాలు కాకుండా ఒక సైంటిఫిక్గా ఆ నగరం అన్నది అభివృద్ధి చెందాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. అందుకోసం దీని పాలక మండలికి చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు. అదే ఆ తర్వాత మనకు సభ్యులుగా ఎంఏయుడి అంటే మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఉంటారు. ఆ తర్వాత మంత్రులు తీసుకుని, అంటే దీంతో పాటుగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా సంబంధించి, ఎందుకంటే రంగారెడ్డి జిల్లా పరిధిల వరకు వస్తుంది, దాదాపు 60 లోకల్ బాడీస్ సంబంధించి కూడా దీనిలో ఇంక్లూడ్ అవుతాను కనుక చాలా పెద్దగా, చాలా మొత్తం ఏరియా ఉంటుంది కనుక సో హైదరాబాదు, అదేవిధంగా రంగారెడ్డి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మంత్రులందరూ కూడా దీనిలో సభ్యులుగా ఉంటారు. సో వాళ్ళు తీసుకున్నటువంటి గవర్నింగ్ బాడీ యొక్క ఆదేశాలను సబ్ కమిటీ, అధికారుల కమిటీ కూడా ఉంటుంది. అధికారుల కమిటీ, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దాన్ని నిర్వహిస్తారు. సో హైదరాబాదు నగరం విశ్వనగరంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ కూడా పెంపొందించే విధంగా ఒక సైంటిఫిక్గా ఓఆర్ఆర్ వరకు కూడా దీన్ని పరిధిని పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నది. అందుకోసం గాను జియో నంబర్ 99 రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. హైదరాబాదు నగరం ప్రస్తుతం హైదరాబాద్ నగరం చాలా మటుకు కొంత ఇక్కడ సైంటిఫిక్గా లేదు. ఎందుకంటే నగరం పెరుగుతుంది, నాలలు కబ్జా అవుతున్నాయి, చెరువులు కబ్జా అవుతున్నాయి, పార్కులు కబ్జా అవుతున్నాయి, అన్వాంటెడ్ హోల్డింగ్స్ ఇట్లా ఉన్నాయి. సో దీన్ని ఈ తరహా కాకుండా పూర్తి స్థాయిలో కూడా ఓఆర్ఆర్ వరకు కూడా నగర విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో హైడ్రాకు ప్రత్యేక అధికారాలు అప్పచెప్పి దాన్ని పూర్తి స్థాయిలో ఒక సైంటిఫిక్ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ఉండబోతుంది. అంటే ఓఆర్ఆర్ అంటే మనకు అర్బన్ సంబంధించిన తెలంగాణ, అర్బన్ తెలంగాణ అన్నది పెరుగుతూ ఉంది. సో 3 క్లస్టర్గా మనం చెప్పినట్టుగా అన్నీ అర్బన్ తెలంగాణ, సెమీ అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ, ఈ 3 క్లస్టర్గా అభివృద్ధి చెందుతున్న కారణంలో హైదరాబాదు నగరం అన్నది విశ్వనగరంగా మారుతున్న నేపథ్యంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి, అటు పోలీస్ శాఖతోని, అదేవిధంగా హెచ్ఎండిఏ సంబంధించినటువంటి అధికారులు, నీటి సంఘ సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళందరికీ సమన్వయపరుచుకుంటూ మొత్తంగా ఎట్లా ఉండాలి అన్నదనేది ఇది నిర్దేశించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. సో హైదరాబాదు నగరంలో చాలా మట్టుకు పెరుగుతూ ఉంది. సో తూర్పు వైపు ఎక్కువగా పెరుగుతుందని కూడా మనకు రియల్ ఎస్టేట్ భూమి
జరుగుతుంది. సో హైదరాబాద్ నలుమూలలా పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం 2000 చదరపు కిలోమీటర్ల వరకు కూడా ఈ హైడ్రా పని విధానం ఉండబోతుంది. సో హెచ్ఎండిఏ అదేవిధంగా జిహెచ్ఎంసీ రెండు కలగలుపుతూ దాని పరిధిని పెంచే లక్ష్యంగా ఈ యొక్క హైడ్రాను తీసుకురావడం జరిగింది. సో హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అంటే మొత్తం ప్రభుత్వ ఆస్తులను పరిరక్షణతో పాటుగా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తూ హైదరాబాద్ను ఒక విశ్వనగరంగా తీసుకునే క్రమంలో ఎక్కడ కూడా నాలల కబ్జలు కాకుండా లేకపోతే ఎంక్రోచ్మెంట్ కాకుండా అన్వాంటెడ్ ఏమీ లేకుండా ఉండే విధంగా విస్తరణ పరిధిలోకి తీసుకురావడం దీని ఉద్దేశం. దీనికి మౌలిక సంబంధించిన సదుపాయాలను ఏర్పాటు కూడా ఎంఏయుడి చేయబోతుంది. సో ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే హైడ్రా సంబంధించినటువంటి కొత్త విధానానికి రూపకల్పన చేస్తారు. సో దాని పని విధానం కూడా మొత్తం మార్గదర్శకాలు రూపొందించాయి. ప్రస్తుతం అయితే గవర్నింగ్ బాడీ అదేవిధంగా అధికారుల బాడీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన విధి విధానాలు చేసి హైదరాబాద్ను ఔటర్ రింగ్ రోడ్ వరకు పెంచేందుకు గల కారణాలు ఏంటో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ అవతల మనకు పారిశ్రామిక సంబంధించినటువంటి క్లస్టర్ను కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. సో హైదరాబాద్ అన్నది ఒక మంచి ప్లేస్, ఇది మంచి ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్నటువంటి ఈ యొక్క విశ్వనగరాన్ని మరింత అభివృద్ధి చెందే లక్ష్యంగా ఒక మణిహారంగా తీసుకొచ్చే లక్ష్యంగా దీన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రపంచం గర్వించదగ్గ విధంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దే క్రమంలోనే ఈ హైడ్రాను తీసుకువస్తున్నారు. అందుకంటే ముఖ్యమంత్రి దానికి చైర్మన్గా ఉంటారు కనుక డెఫినెట్గా ఆయనకున్న ఆలోచన మేరకు అంటే మనకి ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన సంబంధించింది, మూసీ నది రివర్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. సో థేమ్స్ నది తరహాలోనే హైదరాబాద్లో మూసీ నది పరివాహక ప్రాంతాలంతా కూడా ఒక ఎకనామిక్ జోన్గా చేసేసి దాన్ని పర్యాటక రంగానిగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు పోతుంది. హైదరాబాద్ అన్నది పూర్తి స్థాయిలో ఒక మంచి నగరంగా మంచి లివింగ్ ఉండే విధంగా ఈ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందుకోసం హైడ్రాను దాని యొక్క పరిధిని పెంచే క్రమంలో దాదాపు 2000 చదరపు కిలోమీటర్లు అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో అర్బన్ తెలంగాణ మొత్తం కూడా ఈ హైడ్రాలో కిందికి వస్తుంది. ఎందుకంటే 60 వరకు కూడా మున్సిపాలిటీస్ కూడా దీనిలో మెర్జ్ అవుతాయి. సో ఏజెన్సీస్ ఉంటాయి, సో అధికారులు ఉంటారు, ఉమ్మడి సంబంధించినటువంటి మంత్రులు, హైదరాబాద్ సంబంధించిన మంత్రులు, జిహెచ్ఎంసీ కమిషనరు, డీజీపీ, అదేవిధంగా సిఎస్. సో దీనిలో అందరూ ఇన్వాల్వ్మెంట్ అవుతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ సంబంధించినటువంటి 1/4 సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ కేంద్రీకృతమవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో దీన్ని ఒక విశ్వనగరంగా తీసుకొచ్చే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్న ఆలోచన విధానం ప్రకారంగా హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చెందే లక్ష్యంగా హైడ్రాను తీసుకువస్తున్నారు. సో ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయిలో ఉండబోతుంది. దీంతో హైదరాబాద్కు మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ అన్నది నగరానికి నలుమూలల కూడా డెవలప్మెంట్ అవడానికి ప్రజల సౌకర్యమైనటువంటి పాలన అందించే విధంగా ఇక్కడ డిజాస్టర్స్ సంబంధించిన ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా వెంటనే మనం యాక్షన్ ప్లాన్ తీసుకునే విధంగా అటు జిహెచ్ఎంసీ సంబంధించిన హెచ్ఎండి అధికారులు, నీటి రంగం సంబంధించిన అధికారులు, విద్యుత్తు, ఇతరత్వ సంబంధించిన 32 డిపార్ట్మెంట్స్ అందరూ కలగలుపుకొని ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసే విధంగా ఈ యొక్క వ్యవస్థ రూపుదిద్దుకోబోతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ అన్నది సుందర నగరంగా విశ్వనగరంగా రాబోతుంది. మరికొద్ది రోజుల్లోనే ఉండబోతుంది. ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా దీని పరిధి పెంచే అంశం ఉంది. ఆ తర్వాత సెమీ అర్బన్ సంబంధించిన దాంట్లో పారిశ్రామిక సంబంధించిన అసెట్స్ వస్తాయి. సో అప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా మరింత ఆర్థికమైనటువంటి వెసులుబాటు వస్తుంది, రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక పరిపుష్టి వస్తుంది. అదేవిధంగా అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో ఈ హైడ్రా అన్నది తీసుకువస్తున్నారు. సో ఈ అసెంబ్లీ సమావేశంలోనే దీనికి రూపకల్పన చేసి దీని యొక్క విధి విధానాలను ఖరారు చేసి ఏం చేస్తుంది, ఈ హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి మణిహారంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలు ఎట్లా అభివృద్ధి చెందుతాయి, ప్రభుత్వ ఆస్తులను ఎట్లా పరిరక్షించుకోగలుగుతారు, నాలను ఎట్లా పరిరక్షిస్తుంటారు, అదేవిధంగా అన్వాంటెడ్ సంబంధించిన హోర్డింగ్స్ కానీ, చెరువుల కబ్జాలు కానీ వీటన్నిటి కూడా అరికట్టేందుకు అను మొత్తం హైడ్రాకు పూర్తి అధికారాలు ఇచ్చేందుకు ఉన్నారు. సో హైడ్రా సంబంధించినటువంటి దానికి మానిటరింగ్ గవర్నింగ్ బాడీకి చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత మరో సంబంధించిన సబ్ కమిటీకి హైదరాబాద్ సంబంధించినటువంటి హైడ్రా సంబంధించిన కన్వీనర్గా రంగనాథ్ ఉండే అవకాశం ఉంది. అది కూడా ఈ రోజు రేపు ఒక పూర్తి స్థాయిలో ఒక జీవో వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో అధికారుల కమిటీ ఒకటి అదేవిధంగా ముఖ్యమంత్రి సంబంధించినటువంటి నాయకుల కమిటీ మరొకటి, ఈ రెండు కూడా మిళితం చేసుకుంటూ హైదరాబాద్ విశ్వనగరంగా చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పన ఇతరత్ర సంబంధించిన అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో హైడ్రా పనిచేసే అవకాశం అయితే కనబడుతుంది. హైదరాబాద్ అన్నది విశ్వనగరంగా మరికొద్ది రోజుల్లోనే మారబోతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.